నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో 4 పరిస్థితి ఎలా ఉన్నా మిగిలిన 7 మాత్రం త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రజాప్రతినిధులుగా వారు సభకు రావాలని, ప్రజల పక్షాన సభలో గలం వినిపించాలని భావిస్తున్న మాట వాస్తవం. అయితే దీనికి పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం గీసిన లక్ష్మణరేఖ వంటివి వారికి ప్రతిబంధకంగా మారాయి. దీంతో వారు అటు సభకు వెళ్లాలో ఇటు అధినాయకుడి మాట వినాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. రెండు 2024లో జరిగిన ఎన్నికల్లో సీనియర్లతో పాటు జూనియర్లు, తొలితరం వైసీపీ నాయకులు కూడా ఎమ్మెల్యేలుగా విజయం దక్కించుకున్నారు. సహజంగా వీరిలో కొత్త వారికి సభకు రావాలనే ఉంది. తద్వారా వచ్చే ఎన్నికలకు తమ తమ నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. లేకపోతే రెండుకి చెడ్డ రేవిడిగా మారతామని వారు భావిస్తున్నారు. కొత్త తరం ఎమ్మెల్యేలైతే అసలు అసెంబ్లీ తీరుపైన వారు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతున్న వైసీపీ అధినేత అది ఇస్తే తప్ప తాము సభకు వచ్చేది లేదని చెబుతున్నారు. ఇది రాజకీయంగా ఆయనకు మేలు చేస్తుందా చేయదా అనే విషయాన్ని పక్కన పెడితే ఎమ్మెల్యేలుగా ఉన్న 6-7 నాయకులు మాత్రం అంతర్మదనం చెందుతున్నారు. తమకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఏం సమాధానం చెప్పాలన్న విషయంపైన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 10 నెలలు గడిచిపోయిందని అంటున్నారు. మరోవైపు సభకు సరిగా హాజరు కాకపోతే వేటు తప్పదన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడి హెచ్చరికలు కూడా వైసీపీ ఎమ్మెల్యేలపై పెను ప్రభావం చూపిస్తున్నాయి. అటు అధినేత జగన్, ఇటు స్పీకర్ అయ్యన్నల హెచ్చరికలు, ఆదేశాలతో వైసీపీ నూతన తరం ఎమ్మెల్యేలు తల్లడిల్లుతున్నారు. ఈ నేపథ్యంలో దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు పార్టీ మారాలని ఎదురు చూస్తున్న 2 నుంచి 3 ఎమ్మెల్యేలకు కూటమి నుంచి సరైన సంకేతాలు రావడం లేదని సమాచారం. దీంతో వారు త్రిశంకు స్వర్గంలో అల్లాడిపోతున్నారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత వేరు తేదీల్లో ఫిట్నెస్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది. అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి. మనల్ని ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకి, మీకు ఓట్లు వేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేదే ప్రవర్తించకూడదని చెప్పి నా అభిప్రాయం. ఈ సభ ముందు పెట్టాలని చెప్పి నేను ఈ 2 విషయాలు మీకు తెలియజేస్తానండి. ఇది ఇవాల్టి మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. మరో న్యూస్ స్పెషల్ స్టోరీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.